నిశ్శబ్దంలో వినిపించే నిట్టూర్పు, నిదుర్లో కలిసే ప్రాణాల ఓదార్పు, చీకటిని చీల్చే వెన్నెల మలుపు, కలల వంతెనపై ఇద్దరి కలయిక గెలుపు. సిద్ధార్థ్ ఒక చిత్రకారుడు, కానీ అతను కేవలం రాత్రిపూట మాత్రమే బొమ్మలు గీస్తాడు. అతని గదిలో వెన్నెల పడే చోట ఒక అసంపూర్ణ చిత్రం ఉండేది. ఒక రాత్రి ఆ వెన్నెల కిరణం నుండి ఒక ఆకారం ప్రాణం పోసుకుంది. ఆమె పేరు నిషిత్. ఆమె కేవలం మనుషుల కలల్లో మాత్రమే జీవించగలదు, కానీ సిద్ధార్థ్ ఆమెను తన మేల్కొన్న కళ్ళతో చూడగలిగాడు, ఎందుకంటే అతని ఏకాంతం ఆమెను ఆకర్షించింది. నిషిత్ అతని దగ్గరకు వచ్చి అతని చేతిలోని బ్రష్ను పట్టుకుంది. ఆమె స్పర్శ మంచులా చల్లగా, కానీ అతని మనసును వెచ్చబరిచేలా ఉంది. వారు మాట్లాడుకోలేదు. సిద్ధార్థ్ ఆమె కళ్ళలోకి చూస్తుంటే వేల నక్షత్రాలు రాలుతున్నట్టు అనిపించింది. ఆమె అతని నుదుటిపై ముద్దు పెట్టినప్పుడు అతనికి ప్రపంచం మర్చిపోయి ఒక మాయాలోకంలోకి వెళ్ళిన అనుభూతి కలిగింది. ఆ నిశ్శబ్ద రాత్రిలో వారి శ్వాసలు ఒకటయ్యాయి. అదొక వింత అనుబంధం. ఆమె ఒక నీడ, అతను ఒక ప్రాణం. తెల్లవారుజామున సూర్యకిరణం పడగానే నిషిత మాయమవుతుంది. కానీ ఆ రాత్రి జరిగిన ఆత్మీయ కలయిక సిద్ధార్థ్ కాన్వాస్పై ఒక అద్భుత రంగుగా మిగిలిపోయింది. మళ్లీ రాత్రెప్పుడొస్తుంది అని అతను సూర్యుణ్ణి చూస్తూ వేచి చూడసాగాడు, ఎందుకంటే ఆ చీకటిలోనే అతని వెలుగు ఉంది.